హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ థాట్స్. సో అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మన బేబీస్ కోసం ఒక మంచి టాపిక్ గురించి నేను మీతో షేర్ చేయబోతున్నానండి. సో ఏంటంటే బేబీస్కి మసాజ్ ఆయిల్ అనేది యూజ్ చేయొచ్చా, ఎన్ని మంత్స్ నుండి మసాజ్ ఆయిల్ అనేది యూజ్ చేయాలి, సో ఎలాంటి మసాజ్ ఆయిల్ యూజ్ చేస్తే బేబీ స్కిన్కు బాగుంటుంది అనే టాపిక్స్ గురించి నేను మీతో షేర్ చేయబోతున్నానండి. సో ముందుగా ఏంటంటే బేబీస్కి మసాజ్ ఆయిల్ యూజ్ చేయొచ్చా అని. సో బేబీస్కి మసాజ్ ఆయిల్ అనేది తప్పకుండా యూజ్ చేయాలండి. అది ఎప్పటి నుండి అంటే బేబీ పుట్టినప్పటి నుండి మనం మసాజ్ చేయడం అనేది బేబీకి మనం స్టార్ట్ చేయాలి. సో అలా చేయడం ద్వారా బేబీ స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది, వాళ్ళ బోన్స్ అనేది చాలా వరకు స్ట్రాంగ్ అవుతాయి. సో నెక్స్ట్ ఏంటంటే బేబీ స్కిన్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిందండి. మనం బేబీకి మసాజ్ చేయడం ద్వారా బేబీ స్కిన్ చాలా చేంజ్ అవుతుంది. సో మనకు బేబీకి మనకి మధ్య ఇంటరాక్షన్ కూడా పెరుగుతుంది. మనం ఫిజికల్ వాళ్ళని టచ్ చేయడం ద్వారా, దీన్ని టచ్ థెరపీ అంటారండి, దీని ద్వారా కూడా బేబీకి మనకి ఇంటరాక్షన్ బాగుంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే మసాజ్ చేయడం ద్వారా బేబీ మజిల్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. మన బేబీకి ఎలాంటి ఆయిల్స్ అనేది చూజ్ చేసుకోవాలి మసాజ్ కోసం అంటే, చాలా వరకు అందరు అనుకుంటారు మంచి మంచి బ్రాండెడ్ ఆయిల్స్ యూజ్ చేయాలి, మంచి స్మెల్ వచ్చే ఆయిల్స్ యూజ్ చేయాలని. సో అది చాలా వరకు రాంగ్ అండి. మనం బేబీస్కి ఎప్పుడు కానీ మంచి మంచి బ్రాండెడ్ యూజ్ చేయాలి అనుకోవడం చాలా వరకు అది రాంగ్ అండి. న్యాచురల్ ఆయిల్స్తోనే బేబీకి అనేది మనం మసాజ్ చేయాలి. అది మెయిన్గా వెజిటేబుల్ ఆయిల్స్ బేబీకి మసాజ్ చేయడం ద్వారా బేబీ స్కిన్కి ఎలాంటి హార్మ్ఫుల్ అనేది ఉండదు. వాళ్ళ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి న్యాచురల్ ఆయిల్తోనే మనం బేబీ స్కిన్కి మసాజ్ చేయాలి. బేబీకి ఎలాంటి ఆయిల్ అనేది తీసుకోవాలి, మనము ఆయిల్ తీసుకునే ముందు నేను చెప్పే ఈ పాయింట్స్ అనేది గుర్తు పెట్టుకోండి. మెయిన్గా ఎలాంటి కెమికల్ ఫ్రీ ఉన్న ఆయిల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రీ మినరల్ ఆయిల్స్ ఉన్న ఆయిల్ అనేది మనం తీసుకోవాలండి. మినరల్ ఆయిల్ ద్వారా బేబీ స్కిన్కి అనేది అస్సలు మంచిది కాదు, వాళ్ళ పోర్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. సో మినరల్ ఆయిల్ తీసుకోకండి. ఫ్రాగ్రెన్స్ అండి, ఎలాంటి ఫ్రాగ్రెన్స్ ఉన్న ఆయిల్స్ కూడా మనం తీసుకోవద్దు. ఓన్లీ మనం న్యాచురల్ ఆయిల్స్ మాత్రమే మనం ప్రిఫర్ చేయాలి. సో నేను చెప్పే ఈ కొన్ని ఆయిల్స్ మీరు యూజ్ చేయండి, మీ బేబీస్కి చాలా మంచిది. మెయిన్గా బేబీస్కి మనం మసాజ్ చేసేటప్పుడు అస్సలే విగరస్గా చేయొద్దండి, జెంటిల్గా వాళ్ళకు మసాజ్ చేయాలి. సో మనము విగరస్గా చేయడం ద్వారా బేబీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, సో అలా అస్సలు చేయాలి, జెంటిల్గా మాత్రమే మనం మసాజ్ చేయాలి. సో ఫస్ట్ నేను చెప్పే మసాజ్ ఆయిల్ ఏంటంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి. ఇది నేను మా బేబీ ఆర్వీకి కూడా ఇది నేను తను పుట్టినప్పటి నుండి యూజ్ చేస్తున్నాను. సో తన స్కిన్ కలర్ పుట్టినప్పటికి ఇప్పటికి చాలా వరకు చేంజ్ అయింది, స్కిన్ కూడా చాలా స్మూత్గా షైనీగా కూడా అయింది. సో ఇది 100% న్యాచురల్ ఆయిల్ అండి, మీరు దీన్ని చూజ్ చేసుకోవచ్చు. సో ఇది 100% ప్యూర్ అండి. ఇందులో వైటమిన్ ఈ, ఒమేగా 3, 6 ఉండడం ద్వారా బేబీ స్కిన్కి కూడా చాలా మంచిది. సెలబ్రిటీస్ వాళ్ళ బేబీస్కి ఇదే యూజ్ చేస్తుంటారు. నెంబర్ 1 అయితే ఇదే అండి, ఇది మీ బేబీస్కి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది బేబీ స్కిన్ని చాలా మంచిగా మాయిశ్చర్ చేస్తుంది. సో నెక్స్ట్ ఆల్మండ్ ఆయిల్ అండి, ఇది బేబీ స్కిన్ని మంచి హైడ్రేట్ చేస్తుంది. ఇది 100% ఆర్గానిక్ ఆయిల్ అండి, ప్లాంట్ బేస్డ్ బెస్ట్ ఆయిల్. నెక్స్ట్ ఈ మామా ఎర్త్ సూతి మసాజ్ ఆయిల్ అండి, ఇందులో సేసేమో ఆల్మండ్ అండ్ జోజోబా ఆయిల్ వల్ల బేబీ స్కిన్కి చాలా మంచిది, 100% న్యాచురల్. ఇది డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండి, మీరు దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మామ్స్కో అండి, ఇది మినరల్ ఆయిల్ ఫ్రీ, ఇది కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఆయిల్స్ అనేది మీ బేబీస్కి మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. నేను చెప్పిన ఈ ఆయిల్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.